హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, కనకం కుర్చీలో దర్జాగా కూర్చుంది. హైదరాబాద్ సిటీ వదిలేసి ఒక విలేజ్కి వచ్చి విలేజ్లో ఇల్లు కొనుక్కుంది. కనకం ఇంటిని చూసుకుంటూ మురిసిపోతూ కూర్చుంది. చూడండి, ఇక్కడ ఇది ఊరి బయట. ఇల్లు కొనుక్కున్నామంటే మరి మురిసిపోయి కూర్చుంటాను. కనకం ఒకసారి నీ ఇల్లు చూపివా మాకు. ఇప్పుడు వెళ్ళి చూసుకో, వీడియో తీసుకో. ఎందుకు ఇల్లు అంతా కడిగినవా, ఊడ్చినవా? అన్ని కడిగేసాను, తుడిచేసాను. ఎంత పెట్టుకున్నావు కనకం ఇల్లు? ఫ్రీయా? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిందా నీకు ఇల్లు? మరి నేను కొనుక్కుంటాను. నీకు గవర్నమెంట్ ఫ్రీగా? నువ్వే ఆశ్చర్యపోతున్నావు, ఆలోచించు. నమ్మలేకపోతున్నా కనుక. అందుకే ముందు ఇల్లు చూసుకుని నన్ను చూపిస్తావు కానీ. గవర్నమెంట్ నీకు ఇచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నా. అయ్యి బాబు, వీడి బుర్రలు తినేస్తున్నాయండి బాబు, నా చెవులు పెళ్ళి అయిపోతున్నాయి. బుర్రలు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది నీకు ఇచ్చింది చూడు గవర్నమెంట్. నువ్వు సెలబ్రిటీవి కనుక. సెలబ్రిటీ కంటే పింగులు లేవు. సెలబ్రిటీని అవ్వటానికి కానీ పింగులు లేవు, డబ్బు లేవు. ఏదైనా నువ్వు సెలబ్రిటీవి. సెలబ్రిటీ నేను కాదనట్లేదు, డబ్బులు లేవు. డబ్బులు లేదు సెలబ్రిటీని ఎందుకు? రాకేష్ భారీ అని పేరు వచ్చేసింది, ₹1 లేదు, నా 5 రూపాయలు పట్టుపోయిన గోజకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదైతే సంతోషమే కదా నీకు, ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా. సంతోషమే లాస్ట్ చెబుతాను లేదు, సంతోషం వెళ్ళు లాస్ట్ చెబుతాను నీకు. వెళ్ళి వీడియోలో తీసుకురా. 2 బెడ్రూమ్లకి 2 బాత్రూమ్లు ఇచ్చేసాడు. నువ్వు ఇల్లు చూపిస్తే మేము చూస్తాం. అమ్మా నాకు ఓపిక లేదమ్మా, వెళ్ళు. కనుక నా కోసం ఒక్కసారి చూపి కనుక, ప్లీజ్ కనుక. నీ ఇల్లు చూడాలని ఉంది. ఏడుస్తూ చూపి కనుక, కొంచెం నవ్వుతూ చూపి. 306. ఓ అమ్మ, లైట్లు కూడా ఫ్రీగా ఇచ్చిందా గవర్నమెంట్? ఫ్యాన్ కూడా ఫ్రీ అనా? ఫ్యాన్ ఫ్రీ, లైట్లు ఫ్రీ. ఎవరు కనుక నీకు ఇచ్చింది ఇంత ఫ్రీగా? ఓ ఇదొక బెడ్రూమా? అబ్బో బాగుంది కానీ డబుల్ బెడ్రూమ్ బాగుంది. ఇదొక బెడ్రూమా? ఇంకో బెడ్రూమ్? 3 బెడ్రూమ్లు కాదు, 2 బెడ్రూమ్లే. ఇది నీ ఇల్లు నీకు తెలీదా? ఇది హాలు. అయ్యో, నీ ఇల్లు నీకు తెలియకపోవడం ఏంది కనకం? ఇది సెకండ్ బెడ్రూమా? అబ్బా కనకం, నీకు అడవిలో ఇచ్చిండ్రు ఎందుకు కనకం ఇల్లు? అడవిలోనే ఇష్టం నాకు, అడవిలోనే బతకాలి అనుకుంటాను. బా, అడవి బాగుంది కనకం. ఇంకొక 2 బెడ్రూమ్లు అయిపోయినాయి. బాత్రూమ్ చూపి. 2 బాత్రూమ్లా? ఒకటి బోరు కొట్టినప్పుడు ఇంకొకటి. గెస్ట్ నీళ్ళు వస్తున్నాయా? చూడు ఒకసారి. వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయో రావట్లేదు చెక్ చేసుకోవాలిగా కనకం. ఇదేంటిది కనకం? ఇదేంది? దీన్ని ఏమంటారు? అబ్బో, నీకు బాల్కనీ అని ఇంగ్లీష్లో పదం కూడా తెలిసింది కనకం. కళ్ళగంటే అలా లవర్ అలా వచ్చేస్తా ఉంటాడు. అలా వెళితే ఎంత బాగుంటుంది. బాబా ఏంది కనుక నీ లవర్ నువ్వు ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారా? పరిగెత్తుకుంటే ఒక్కసారి అక్కడి నుంచి పరిగెత్తుకుంటారా కనుక, వీడియో తీస్తా. ఇక్కడ నుంచి నువ్వు బాహుబలి సినిమాలో తమన్నా ఎగురుకుంటా పోతుంది చూడ చిలకలతో. అలా నువ్వు ఇక్కడ నుంచి అలా ఎగిరి ఆ రాయి మీద వాలి, ఆ రాయి మీద నుంచి ఆ కొండ మీదకు పోయి, ఆ కొండ మీద నుంచి అక్కడ మేకలు ఉన్నాయి చూడు. చూస్తున్నావా లేదా? సరే ఇప్పుడు అవన్నీ కనకం. నీకు మొహంలో కళ వచ్చింది కనకం, మొహంలో కళ వచ్చింది. అయ్యో ఏంది, మందు తాగుతున్నావా? థమ్సప్ అది? ఓకే, థమ్సప్ బాటిల్ మరి ఆడ? థమ్సప్. బయటికి బా, నువ్వు బయటికి బా, బయటికి నడు. తగ్గేదేలే, కూర్చో, ఇంకా కూర్చో ప్రశాంతంగా. ఏమండి, నిజంగా మీరు ఇవిడికి ఇల్లు వచ్చిందంటే నమ్మారా? ఈవిడికి ఇల్లు రావడం ఏందండి? హైదరాబాద్ జనాలందరికీ కొంతమందికి భోజనం పెడతాను. కానీ కలకాలకి నిజంగా గవర్నమెంట్ నుంచి స్థలం వచ్చింది. స్థలం వచ్చింది, నా అన్న ఇచ్చాడు, జగన్ ఇచ్చాడు. మళ్ళీ జగన్ నేను ఎలా రప్పించానో చూడండి. జగన్ నా అన్న
జగనన్నే నేను ఇచ్చాడు కానీ కట్టలేకుండా దింపేశారు వాళ్ళందరూ కలిసి దింపేశారు. నమ్మించి మోసం చేశారు జగనన్న. మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను ఎలా దెబ్బ కొట్టిందని చూడండి. నెక్స్ట్ టైం జగనన్నకి జై, జగనన్నకి జై అంటాను నేను. సరే రాజకీయాల్లో చేరడానికి నేను రెడీగా ఉన్నాను జగనన్న గురించి. ఎందుకులే మనకు రాజకీయాలకు వాళ్ళు ఎందుకులే, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నీకు ఇల్లు కావాలి అంతే. అంతేగా, ఇప్పుడు ఇల్లు కట్టిస్తారు నీకు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇల్లు కట్టిస్తారు నీకు. కొంచెం నోటి సెలవు అయితే నువ్వే కట్టిస్తానన్నావు కదా అక్కడ. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి సహాయం చేయడం కోసం, ప్రజలకు సహాయం చేయడం కోసమే వచ్చింది. నీకు ఇల్లు వచ్చిద్ది. ఒకవేళ ఇల్లు నీకు ఇల్లు కట్టిస్తారు, ఆ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా చల్లగా ఏసీ పెట్టుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నీకు చూపించిన ఇల్లు అలాంటి ఇల్లు నీకు కట్టించాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? యాంకరమ్మ నిన్ను ఫాలో అవుతుంది, నీ ఫ్యాన్ అంట యాంకరమ్మ. పైకి పోదాం పా, చల్లగా ఉంటుంది. నేను వెళ్తా. చేతులు పడే, ఇప్పుడు చేతులు ఇరిగాయి నీకు. అవసరమా? నేను పైకి పోయి వస్తా కనకం. పైన లొకేషన్ చూపించుకొని వస్తా. లొకేషన్ చూడండి ఎంత బాగుంది. కొండలు చెట్ల మధ్యలో ఈ అపార్ట్మెంట్ భలే ఉంది. అపార్ట్మెంట్ మామూలుగా లేదు. ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది. అమ్మా ఏ టెన్షన్ ఉండదు ఇక్కడ ఉంటే. ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఈ ప్రదేశంలో ఇదొక్కటే బిల్డింగ్. ఇది ఒక్కటే బిల్డింగ్ అంటే ఇదొక అపార్ట్మెంట్, ఇదొకటి, అదొకటి, 2, 3, 4 భలే ఉన్నాయి. అది ఈ గవర్నమెంట్ ఇల్లు అండి, మనకి పేదవాళ్ళ కోసం ఫ్రీగా వచ్చిన ఇల్లు అనమాట. ఇల్లు చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ పేదవాళ్ళకి ఇచ్చినవి. ఇంకా ఇళ్లలోకి ఎవరు రాలేదు, కొంతమంది వచ్చారు. అదిగో బట్టలు కూడా వేస్తారు అక్కడ. ఇర్ఫాన్ క్యావారే వా బయట. మా ఇర్ఫాన్ గారు చూడండి అక్కడ కూర్చొని ఆడుకుంటాడు. అలా ఇల్లు ఎలా ఉందన్నది చూడడానికి అయితే వచ్చినాం. ఇది కారులో వచ్చినాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చినాం అనమాట. ఓకేనండి, బాయ్.